వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రాజం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆదివారం రేగడి ఆమ్దల్వలస మండలంలో విస్తృతంగా పర్యటించి నూతన రోడ్లకు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆదివారం రేగడి ఆమ్దల్వలస మండలంలో విస్తృతంగా పర్యటించి 8 గ్రామాల్లో 7,10,00,000తో మంజూరు అయిన బీటీ రోడ్లకు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండ్రుకు గ్రామ ప్రజలు పూలవర్షం కురిపించి మహిళలు మంగళ హారతులు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. రేగడి ఆమ్దల్వలస మండలంలోని పలు గ్రామాల్లో నూతన బీటీ రోడ్లకు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని గాలికి వదిలేశారని మండిపడ్డారు. నేడు కూటమి ప్రభుత్వం పాలనలో గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ పట్టి అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెడుతుందన్నారు. నేడు కూటమి పాలనలో ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే జూన్ నెలలో రైతుల ఖాతాలో 20,000 రూపాయలు జమ చేయనున్నారన్నారు. చదువుతున్న ఆడబిడ్డలకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అందిస్తారన్నారు. ఆగస్టు 15కు ఉచితంగా బస్సుల్లో మహిళలకు ప్రయాణంకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. సూపర్ 6 లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారన్నారు. రాజం నియోజకవర్గంలో గల గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న ఏ పనులైనా ఉంటే త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి త్రాగునీటితో పాటు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు జగదీష్, కిమిడి అశోక్ కుమార్ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళంలో గల 80 ఫీట్ రహదారిలో సోమవారం యోగా కార్యక్రమం నిర్వహించారు. వచ్చే నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో హాజరు కానున్నారు. ఉత్తరాంధ్రలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమయ్యే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జూన్ 21 నుండి జూలై 20 వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జిల్లాలో నిర్వహణ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు గ్రామస్థాయి నుండి యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళంలో గల 80 ఫీట్ అడుగు రహదారిలో సోమవారం యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ యోగా కార్యక్రమంలో డ్వామా అధికారులు, సిబ్బంది, వేతనదారులు, శ్రీకాకుళం నగర వాసులు సుమారు 500 మంది వరకు పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా టీచర్లు పాండ్రంకి మురళీకృష్ణ, తంగి స్వాతి, వి సందీప్లు ఇన్స్ట్రక్షన్ తో యోగాసనాలు చేశారు. ప్రశాంతంగా దృష్టిని ఏదో ఒక వైపు స్ట్రైట్ గా కేంద్రీకరిస్తూ మీ శ్వాసని నెమ్మదిగా తీసుకొని ఆసక్తిలో ఉంటూ నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. ప్రశాంతమైన మనస్సుతో దృష్టిని ఏదో ఒక ఎడమ చేతితో ఎడమ పాదాన్ని పట్టుకుంటూ మీ కుడి చేతిని ఆకాశం వైపు తీసుకువెళ్తూ చూడాలి. పైకి వెళ్లే చేతిని నార్మల్ బ్రీతింగ్ లో ఉండాలి. శ్వాసని నెమ్మదిగా తీసుకుంటూ ఉండాలి, శ్వాస నెమ్మదిగా విడిచిపెడుతూ ఉండాలి. ఆసన స్థితిలో ఉండేటప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు భుజానికి సమాంతరంగా తీసుకువస్తూ నెమ్మదిగా చేతుల్ని రిలీజ్ చేస్తూ పాదాల దగ్గరగా తీసుకోవాలి. ఈ సందర్భంగా డ్వామాపీడి మాట్లాడుతూ యోగాసనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ నెల రోజులే కాకుండా మిగతా దినాల్లో ఇంటి వద్దైనా యోగాసనాలు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 27వ తేదీన డచ్ భవనం వద్ద యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందన్నారు. మంగళవారం నిర్వహించబోయే యోగా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి పి జగదీష్, మెప్మా పీడి సుధాకర్, ఫీల్డ్ స్టాఫ్ కార్యాలయ సిబ్బంది, యోగా శిక్షకులు మురళీకృష్ణ, తంగి స్వాతి, వి సందీప్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై దుర్భాషలాడిన కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు. మాజీ మంత్రి అని చూడకుండా సీదిరి అప్పలరాజు వైపు వేలు చూపిస్తూ బూతులు మాట్లాడిన కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు. సీఐ తిరుపతిరావు ప్రవర్తనపై మహిళలు, గ్రామస్తులు మండిపాటు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన గోడ ధనరాజ్ ఇటీవల కురిసిన గాలివానకు పశువుల షెడ్డు పాడైపోవడంతో మళ్లీ నిర్మించుకున్నాడు. అయితే దీనిపై ఆయన భార్య లక్ష్మితో వ్యక్తిగత కక్షతో వాగ్వాదానికి దిగిన గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు. ఆ సమయంలో షెడ్డును కూల్చేందుకు ప్రయత్నం చేసిన టీడీపీ నేతలు దాన్ని అడ్డుకున్న లక్ష్మిపై సైతం దాడి చేశారు. టీడీపీ నేతల దాడిపై పోలీసులకు బాధిత దంపతులు గోడ ధనరాజు, లక్ష్మి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించకపోగా బాధితులను పిలిచి రోజంతా స్టేషన్లో ఉంచిన పోలీసులు విషయం తెలుసుకుని బాధితుల పక్షాన పోలీసులను నిలదీసిన మాజీ మంత్రి అప్పలరాజు బాధితుల ఫిర్యాదును తీసుకుని రసీదు ఇవ్వాలని సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు. దీనిపై మాజీ మంత్రి అప్పలరాజుతో దురుసుగా మాట్లాడిన కాశీబుగ్గ సీఐ తిరుపతిరావు. ఈ నేపథ్యంలో సీఐ తిరుపతిరావు ప్రవర్తనపై మహిళలు, గ్రామస్తులు తీవ్రంగా మండిపడ్డారు. కంచిలి మండలంలోని చీలోపుట్టుగ గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం తలతంపర పంచాయతీ చీళ్లపుట్టుక గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో కరెంటు తీగలు తగిలి 3 మరణించగా 2 పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. చల్ల ఈశ్వర్, నోలియ కృష్ణ, బహడపల్లి నందిని మృతి చెందగా పుడియ మనోజ్, పుడియ దేవరాజు పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న 2ని ఒడిశా బెహంపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో సింధూ పురాణి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోంపేట సీఐ మంగరాజు, కంచిలి ఎస్ఐ పారినాయుడు, పలాస కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించి గ్రామస్తులకు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటప్పారావు మాట్లాడుతూ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చెల్లపుట్టిగానే ఒక 16 హౌసులు ఉన్నాయి. ఈ చెల్లపుట్టి విలేజ్ లో కూడా ఈ విలేజెస్ 16 మంది కూడా లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏంటంటే చిన్న జియో వైర్ను యూజ్ చేస్తూ ఈ యొక్క సీరియల్ సెట్స్ లైటింగ్ని ఇవ్వడం జరిగింది. ఇది యాక్సిడెంటల్గా ఆ జియో వైర్ తెగిపోయి వైర్ కింద పడిపోవడం వల్ల నందిని అనే అమ్మాయి ఒక ఇంటి నుండి ఎదురింటికి పరిగెత్తే సమయంలోనే అది కాలుకు చుట్టుకొని అమ్మాయికి ఎలక్ట్రికల్ షాక్ అవడం చూసి ఈశ్వరరావు అనే వ్యక్తి ఆవిడని కాపాడదామని ప్రయత్నం చేసి ఆవిడని పట్టుకొని ఆవిడ సేవ్ చేయడానికి ట్రై చేయగా ఆయనకు కూడా ఆయనకు కూడా చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా చిన్న పిల్లాడు 4 years కృష్ణ అనే పిల్లాడు కూడా వచ్చి ఆయన వెనకాలే ఎత్తవడం వల్ల ఆ కుర్రాడు కూడా చనిపోయాడు. ఈ సందర్భంలో ఈ జరిగిన సంఘటనని చూసి సేవ్ చేద్దామని చాలా మంది ప్రయత్నం చేస్తే అందులో ఒక స్త్రీకి చిన్న పిల్లాడు 4 years చనిపోయిన పిల్లాడు ఒక మదర్కి, అదేవిధంగా ఒక 2 years పిల్లాడు ఒక అబ్బాయికి, ఇంకొక పిల్లవాడికి కూడా ఇంజురీస్ అయ్యి చిన్న ఇంజురీస్ అయ్యి వాళ్ళు కూడా సేఫ్గా ఉన్నారు. హాస్పిటల్కి తరలించడం జరిగింది. సంఘటనపైన ఇమీడియట్గా స్పందించి ఆర్డీఓ గారు, హెల్త్ కేర్ ఈఈ గారు అందరూ కూడా వచ్చి ఉన్నారు ఇక్కడ. అది దీని మీద పూర్వపరాలన్నీ కూడా పరిశీలించగా ఏంటంటే ఇది ఇంట్లోంచి వీళ్ళు పండగ కావాల్సిన సీరియల్ సెట్ లైటింగ్ లాక్కున్నారని ప్రాథమిక దర్యాప్తు ద్వారా తెలుస్తుంది. ఈ ఎర్త్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ జీవోలో ఎర్త్ అవ్వడం వల్ల ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి ఎర్త్ అవ్వడం వల్ల ఈ సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ చనిపోయిన అన్ని శవాలపైన కూడా శవపంచనామా మధ్యవర్తి సమక్షంలో జరిపించి దర్యాప్తు ప్రారంభిస్తున్నాము. దర్యాప్తులో వాస్తవాలు ఏముంటే అవే ఆ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా అనుమానంగా ఏదైనా ఇల్లీగల్గా ఈ కరెంటు డ్రా చేసి వల్ల ఏదైనా జరిగింది అనుకుంటే ఆ విధంగా ఎవరైతే తీశారో ఏం చేశారో వాళ్ళని కూడా మేము ముద్దాయిలుగా చేర్చి చర్య తీసుకోవడం జరుగుతుంది. 2005-2006 విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు 20 సంవత్సరాల అనంతరం అదే పాఠశాలలో కలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముత్యాలపేటలో 2025-26 విద్యా సంవత్సరంలో చదువుకున్న విద్యార్థులు ఆదివారం అందరూ అదే పాఠశాలలో 20 సంవత్సరాల అనంతరం కలుసుకున్నారు. ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశానికి అలనాటి గురువులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అలనాటి గురువు సేనాపతి తిరుపతిరావు మాట్లాడుతూ మీ అందరినీ మళ్లీ ఒకే వేదికపై చూడటం చాలా ఆనందంగా ఉందని, మీరు మీ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. గురువులను ఇంత గొప్పగా సత్కరించడం ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సోమవారం బెండేలో ప్రజా సంఘాలు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ వారు పోరుయాత్ర చేశారు. బెండుగేట్ నుండి వజ్రపు కొత్తూరు మండల కేంద్రం ప్రధాన రహదారి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించకపోతే రోడ్డు దిగ్బంధనం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం బెండిలో ప్రజా సంఘాలు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో పోరుయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర సిఆర్ఐఎఫ్ నిధుల నుండి 3 సంవత్సరాల క్రితం 30 కోట్లు కేటాయించడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం ఉన్న రోడ్డులను తవ్వేయడం వలన గత 3 సంవత్సరాల కాలంగా ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయినా ఎందుకు తీసుకురావడం లేదు, ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 3 సంవత్సరాల నుంచి కేంద్రం యొక్క నిధులు మంజూరు చేయకపోవడం వల్ల ఈ రోజు ఈ విధంగానే ఉంది. దీనివల్ల బెండి గ్రామస్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ నుంచి 30 కోట్లు మంజూరైందని చెప్తే మొత్తం చక్కగుండా రోడ్లంతా కూడా ఇవాళ తవ్వి పాడు చేశారు. ఇవాళ మీరు నిధులు తెచ్చుకోలేపారు. ఇవాళ మీరు నిధులు తవ్వకపోవడం వల్ల, ఇవాళ మంజూరు కాకపోవడం వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడతారు, ప్రజలకు శిక్ష పడుతుంది. ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు కడుతున్నారు, మీరు ఎందుకు ఈ నిధులు తేలలేదు అని చెప్పి ప్రశ్నిస్తాం. మేము అభివృద్ధి కోసం పోట్లాడుతున్నాం.
ఈ అభివృద్ధి కోసం అవసరమైతే ఈ నిధులు కానీ మంజూరు చేయబోతాయి రోడ్డును దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. సంవత్సర కాలం అయింది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రోడ్డు సంగతి పట్టదా అని మేము అడుగుతున్నాం. అందుకోసం దశల వారీగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్ ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని వారు ప్రశ్నించారు. బెండి రోడ్డు తవ్వడం వలన నీరు నిల్వ అయ్యి రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని వారన్నారు. అదేవిధంగా గ్రామస్తులు దుమ్ము ధూళి బురదతో వ్యాధుల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెండి రోడ్డు విషయం ప్రభుత్వానికి పట్టదా అని వారు ప్రశ్నించారు. బెండి గ్రామంలో జరిగిన పోరు యాత్రలో సిఐటియు నాయకులు ఎన్ గణపతి, రైతు సంఘం నాయకులు కోనారి హేమసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. కడపలో జరగబోవు మహానాడు కార్యక్రమంకు శ్రీకాకుళం నియోజకవర్గ పార్టీ శ్రేణులు ప్రారంభమయ్యారు. మంగళవారం కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమంకు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుణశంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాయకులు 2 బస్సులతో బయలుదేరడం జరిగింది. ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించామని ఆలయ ఈఈఓ ఎరంశెట్టి భద్రాజీ తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం ప్రదోషకాలం ఆలయ వేద పండితులు మరియు అర్చకులు శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు. అనంతరం ఆలయంలో శ్రీ స్వామివారికి ఆలయ అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ ఆధ్వర్యంలో జరిగిందని ఆలయ ఈఈఓ ఎరంశెట్టి భద్రాజీ తెలిపారు. మహానాడు పండుగ కార్యక్రమంకు ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రారంభమయ్యారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కడపలో మే 27, 28, 29 తేదీల్లో జరగబోవు తెలుగుదేశం పార్టీ మహానాడు మహాసభ కార్యక్రమంకు చేరుకున్నటకు సోమవారం ఎచ్చెర్ల నియోజకవర్గం 4 మండలాలు ఎచ్చెర్ల రణస్థలం, లావేరు, జీసిగడం నుండి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కడప మహానాడు సభ కార్యక్రమంకు బస్సులో బయలుదేరారు. ప్రతి సంవత్సరం స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినం పురస్కరించుకుని 3 రోజులు అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాపండుగ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఒంటిమెట్ట శ్రీ కోదండ రామస్వామి వారిని ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు సోమవారం దర్శించుకున్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు సోమవారం అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మాధవనాయుడు, టీడీపీ అండమాన్ నికోబార్ దీవుల జాతీయ అధ్యక్షులు మాణిక్యం యాదవ్ తో కలిసి రాజంపేట నియోజకవర్గం ఒంటిమెట్ట శ్రీ 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 కోదండ రామస్వామి దేవాలయంలో సీతా సమేత కోదండరాముల వారిని దర్శించుకుని వేద పండితుల నడుమ వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల ద్వారా ఆలయ చరిత్రను తెలుసుకుని స్వామివారిని స్మరించుకుంటూ అనంతరం అన్న ప్రసాదాలను స్వీకరించారు. మహానాడు సభ కార్యక్రమం ఏర్పాట్లను విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు సోమవారం పరిశీలన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాధవనాయుడుతో కలిసి కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమం మహాసభ ఏర్పాట్లను, స్టేజీ ఏర్పాట్లు, భోజనం సంబంధిత ఏర్పాట్లను, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షణ చేసిన విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు సీఎం ఆధ్వర్యంలో మహానాడు ఫుడ్ కమిటీ మెంబర్గా ఉన్నందున మంగళవారం జరగబోయే మహానాడు కార్యక్రమంలో వచ్చిన అతిథులకు, నాయకులకు, కార్యకర్తలకు, టీడీపీ కుటుంబ సభ్యులకు 3 రోజులు భోజనాలకు అసౌకర్యం కలగకుండా, ఎటువంటి లోటుపాట్లు జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. గిరిజన అభ్యున్నతికి రెడ్ క్రాస్ లాంటి సంస్థలు చేదోడు వాదోడుగా ఉండాలని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ గిరిజన అభ్యున్నతికి రెడ్ క్రాస్ లాంటి సంస్థలు చేదోడు వాదోడుగా ఉండాలని, వారికి అవసరమైన వృత్తి నైపుణ్యాలు అందించడం ద్వారా యువత ఆర్థికంగా నిలబెట్టడానికి అవకాశం ఉంటుందని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా సాంకేతికత మరియు మార్కెటింగ్ నైపుణ్యాలు అందించాలని మందస మండలం బలివాడ గ్రామం, తాళ్లగోరేడు పంచాయతీ మరియు చీపి గ్రామం మరియు పంచాయతీ గ్రామాల్లో మాట్లాడుతూ అన్నారు. ఇండ్లు పాడైపోయి వర్షానికి నీళ్లు కారుతున్న తాటి ఇండ్లలో నివసిస్తున్న 42 కుటుంబాల వారికి టార్పోలిన్, వంట సామాగ్రి కిట్టు, దుప్పటి తదితర సామాగ్రిలను చైర్మన్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు నోక సన్యాసిరావు, రెడ్ క్రాస్ సిబ్బంది ఉమాశంకర్, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.